యేసుక్రీస్తు వారి నామములో అందరికి వందనాలు. మరి యొక్క అర్ధరాత్రి కాల సమయంలో మరి దేవుడు నిలబెట్టినటువంటి కుమారుడు జేమ్స్ జోయల్ తన యొక్క జీవితంలో మొదటిసారి దేవుని యొక్క ఆత్మను పొందుకొని ప్రభు యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి సహోదరులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ వారం అంతా మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడడానికి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం ప్రభా, హల్లెలూయా. అలానే ఈరోజు మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన భాగ్యం బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం ప్రభా, హల్లెలూయా హల్లెలూయా. అలానే ఈ ఆన్లైన్ ప్రేయర్ నైట్లు, ఆన్లైన్ ప్రేయర్ నైట్లు ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరిపై మాకు హస్తం ఉంచండి. వారికి ఏదైతే అవసరతలు అక్రతలు ఉన్నాయో, ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వారి గృహంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని అంతటినీ మీరే తీసివేయండి. ఏసయ్యా స్తోత్రం ప్రభు, హల్లెలూయా. మంచి శుభవార్త దయచేయండి ఏసయ్యా ప్రతి ఒక్కరికి. ఏసయ్యా స్తోత్రం ప్రభు. ఎవరు ఏదైతే బాధతో బాధపడుతున్నారో దాని అంతటికీ సమాధానం దయచేయండి అని ఎంతగానో అడుగుతున్నాను. ఏసయ్యా స్తోత్రం ప్రభు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలానే ఇప్పుడు మేము ఒక మెసేజ్ చెప్తుండగా మీరే నాకు తోడేయండి, మీరే నాతో మాట్లాడించండి. ఏసయ్యా స్తోత్రం ప్రభు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలను చేసుకుంటూ యేసు శక్తిగా నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుడు ప్రేరేపించాడండి. ఇప్పుడు నేను చెప్పబోయే చాలా షార్ట్ మెసేజ్, కానీ ఎందుకో నాకు ఎప్పటి నుంచో చెప్పాలనిపిస్తుంది. ఎవరైనా ఒకరు యెషయా 43వ అధ్యాయం 18వ వచనం చదువు. 43:18 వచ్చింది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మనుషులు మీరు దాన్ని ఆలోచించరా. సో దేవుడు ఈ వచనం ద్వారా మనకి ఏం సెలవిస్తున్నారంటే, మనం ఎప్పుడు కూడా మనం చేసిన పాపాలను కానీ ఏవి గుర్తు చేసుకోకూడదండి. అంటే మన విషయాలన్నీ కూడా ఏవి కూడా పాతం అనేది గుర్తు చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఒకసారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం దేవుళ్ళలోనే ఉండాలన్నమాట. అంతేగాని ఎప్పుడు మనం ఒకప్పుడు ఇలా చేసాం, మనం అలా చేసాం, మా పాపంలో బతికేమని అవి గుర్తు చేసుకుంటూ తలంచుకుంటూ మన మైండ్ ఎక్కువ కూడా దాని మీద పెట్టకూడదు అనమాట. ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు గొప్ప దేవుడు అనమాట. దేవుడి కోసం ఆలోచిస్తుండాలి. కానీ హ్యూమన్ మైండ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకటి ఏదైనా విషయం జరిగిందంటే హ్యూమన్ మైండ్లోంచి అదైతే డిలీట్ చేయడం ఎవరి వల్ల కాదనమాట, ఎవరి తరం కాదు. కానీ అది అసలు పదే గుర్తుకొస్తుందంటే దానికంటూ ఇది ఉంటుంది. ఎందుకు గుర్తొస్తుందంటే అపవాది మనం కలిగిస్తున్న శోధన అనమాట. ఎప్పుడైతే మనం దేవుల్లో బాగా వాడబడుతున్నామో, ఎప్పుడైతే మనం ఎక్కువగా దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అప్పుడు అపవాది ఇవన్నీ కూడా గుర్తు చేసి మనల్ని ఎక్కువ దాని పక్కన తిప్పి ఆలోచించేలాగా చేస్తుంటారు అనమాట. అవన్నీ కూడా తలంచకుండా కుంగిపోకుండా దేవుడితో మనం ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, మన పాపములను జ్ఞాపకం చేసుకోకూడదు మనం ఎప్పుడు కూడా. ఎందుకు అంటే మనం దేవుడి ముందు ఒప్పుకొని దేవుడి రక్తంతో శుద్ధీకరించుకున్నాం వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పాపంని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకని అంటే, ఎప్పుడైతే మనం దేవుడి ముందు మోకరిల్లి మన పాపములన్నింటినీ ఒప్పుకున్నామో అప్పుడే దేవుడు దాని అంతటినీ కూడా సముద్ర అగాధాల్లో మన పాపం అంతా కూడా తోసివేశారనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం కూడా మనుషులమే కాబట్టి మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఫిషింగ్ వెళ్ళినట్టు ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో ఫిషింగ్ వెళ్ళినట్టు మనం కూడా వెళ్ళి వలేసి అప్పుడు చేపలు పట్టుకొని తీసుకొని నేను అప్పుడు ఇలా చేశాను, దేవుడు నన్ను అసలు క్షమించాడా. మన దేవుడు అనేవాడు అందరికన్నా గొప్ప దేవుడు అండి. ఎప్పుడైతే మనం ఆ చిన్నదావనివ్వండి పెద్దదావనివ్వండి ఏదైనా తప్పు దేవుడి ముందు మోకరిల్లి మనం ఒప్పుకున్నాం అంటే అది కన్ఫామ్గా దేవుడు ఎప్పుడు కూడా దాన్ని జ్ఞాపకం చేయడు. మనకి ఎప్పుడు కూడా మంచిగా జరిగేలాగా చేస్తాడు. కానీ నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు అర్హుడు కాదు అని ఎప్పుడు కూడా దేవుడు మనకు అలా చేయడు అనమాట. సో ఇప్పుడు ఎవరైనా హెబ్రేయులకు రాసిన 8వ అధ్యాయం 12వ వచనం చదువు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక నిన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇకను వారి విషయంలో వారి పాపంలో ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు.
కానీ మనం ఏం చేస్తున్నామండి, సముద్రంలో ఎప్పుడూ అగాధంగా తొక్కేశాడు దేవుడు, కానీ మనం ఏం చేస్తున్నాం, వెళ్ళి చేపలు పట్టినట్టు మళ్ళీ దాన్ని అంతా బయటికి తీసి మొత్తం కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడు కూడా మనం అలా చేసుకోకూడదండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పాస్టర్ గారు ఉంటారండి. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యంగ్ కపుల్ వస్తారు. యంగ్ కపుల్ వస్తారనమాట. యంగ్ కపుల్ వచ్చి అంటాడు, ఒక హస్బెండ్ అంటారు, పాస్టర్ గారు అంతా బాగుండేదండి మా పెళ్ళైన తర్వాత, కానీ సడన్గా ఏమైందో తెలీదు, మా వైఫ్ సడన్గా భోజనం చేయడం మానేసింది, అసలు ఎవరితోని మాట్లాడడం లేదు, కంప్లీట్గా ఒక రూమ్లో వెళ్ళిపోయి ఉండిపోతుంది, దీనికి ఏంటండి ఎందుకు ఇలా అవుతుంది అంటే, పాస్టర్ గారు అంటారు, లేదండి నేను ఒకసారి నాకు 5 minutes ఇవ్వండి, నేను మాట్లాడతాను తనతోని అంటారనమాట. అంటే పాస్టర్ గారు తను పిలిచి అంటారు, అమ్మ నీకేమైందమ్మా, మీ హస్బెండ్ ఏమైనా బాధ నిన్ను ఏమైనా తిడుతున్నాడా కొడుతున్నాడా ఏమైనా చెప్పండి అంటే, నాకు చెప్పుకోండి, మీ తండ్రిలాగా మీ సహోదరులాగా అనుకుని నాకు చెప్పుకోండి అంటారు. అలా ఏం లేదు పాస్టర్ గారు, మా హస్బెండ్ చాలా మంచివాళ్ళు అంటారు అన్నమాట. అయిన తర్వాత నీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఎవరికి చెప్పలేని సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పమ్మా, నేను ఎవరికి చెప్పను అంటారు. లేదండి నాకు అలాంటి సమస్యలు ఏవీ లేవండి అంటారు. అయిన తర్వాత పాస్టర్ గారు అంటారు, మరి ఎందుకమ్మా నువ్వు ఇలా ఉంటున్నావు అంటే, ఒకటే అంటది అనమాట, ఏమోనంటే నాకు అంటే నేను ముందు పెళ్లి కాకముందు చేసిన తప్పులన్నీ కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. సో నేను అంటే నా భర్త నేను పెళ్లి చేసుకొని లైఫ్ అంతా అనుభవించి అర్హత నాకు లేదనుకుంటున్నాను అంటది అనమాట. అయితే అప్పుడు పాస్టర్ గారు అంటారు, అమ్మ నువ్వు కళ్ళు మూసుకొని ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక సముద్రం ఉందని ఊహించు, సరేనా అని చెప్తారు. అయిన తర్వాత ఇప్పుడు నీ చేతిలో ఒక చిన్న రాయి తీసుకొని సముద్రంలో పడవేయి. సో ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి సముద్రంలో నీ చిన్న రాయి కనిపిస్తుందంటే ఆ సహోదరి అంటది, లేదు నాకు కనిపించట్లేదు అంటారు. సరే ఓకే, ఇప్పుడు ఒక పెద్ద బండరాయి తీసుకొని సముద్రంలో పడవేయి అంటారు. సముద్రంలో పడవేయమంటే సో ఓకే, ఇప్పుడు నాకు పెద్ద బండరాయి కనిపిస్తుంది అంటే అది కూడా కనిపించట్లేదు అని చెప్తుంది అనమాట. సో సరేనమ్మా ఇప్పుడు కళ్ళు తెరువు, దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుందంటే తను ఏం చెప్పలేదు అనమాట. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు, అమ్మ ఇప్పుడు నువ్వు ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి దేవుళ్ళలో నడవబడుతూ దేవుడి ముందు నీ తప్పులన్నీ ఎప్పుడైతే అంగీకరించావో ఆ రోజే నేను దేవుడు అంతా కూడా శుద్ధీకరించాడు, అంతేగాని నేను ఆ రోజు అలా చేశాను ఈరోజు ఇలా చేశాను అని ఎప్పుడు కూడా దేవుడి ముందు ఏది ఉండదు, ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు అని అన్నారు అనమాట. ఎందుకంతలా బాధపడుతున్నావు అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు ఇచ్చారు, నీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏ చిన్నదైనను పెద్దదైనను ఏదైనా పాపము క్రీస్తు పాదముల దగ్గర ఒప్పుకుంటే అది వెంటనే తీసివేస్తాడండి దేవుడికి ఎప్పుడు కూడా వీళ్ళు ఎంత మంచి దేవుడు అంటే, ఎప్పుడు కూడా మనం ఏదైనా కూడా చిన్నదావనివ్వండి పెద్దదావనివ్వండి ఏదైనా కూడా దేవుడి దగ్గర మోకరిల్లి ఒప్పుకుంటే అది ఎప్పుడు కూడా దేవుడు తీసివేస్తాడే తప్ప నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని ఎప్పుడు గుర్తు చేయడండి. దానికి దేవుడికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటామండి. అయితే ఇంకో అధ్యాయం 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. అయితే మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము పాత పాపములు రోత జీవితములను జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రీస్తులో మళ్ళీ మనం జన్మించేది ఒకసారేనండి, అంటే మనం మదర్ నుంచి జన్మించేది ఒకటైతే మళ్ళీ సెకండ్ టైం జన్మించేది చాలా స్పెషల్ అండి. ఎప్పుడైతే దేవుడు ఎవరినైతే సెలెక్ట్ చేసి చూస్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ అర్హత పొందగలుగుతారు. ఎప్పుడైతే అది చాలా స్పెషల్ అనమాట. అప్పుడే మనం దేవుడు మనం చూస్ చేసుకున్నాడు కాబట్టి మనం దేవుడు సేవలో మంచిగా వాడబడాలి కాబట్టి మనం చూస్ చేసుకుంటాడు తప్ప, అంతేగాని నువ్వు నీ బాధలనే గుర్తు చేసుకో, నీ మొత్తం ఏదైతే పాస్ట్ ఉందో దాన్ని గుర్తు చేసుకో అని అయితే ఎప్పుడు దేవుడు చెప్పడు అనమాట. 2 కొరింథీయులు కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. జెరెమియా 31వ అధ్యాయం 31 నుంచి 34 వరకు. 31వ అధ్యాయం 31 నుంచి 34 వరకు. ఇదిగో
నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనుందుదము అని తమ పొరుగు వారికి గాని తన సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులనేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అంతే సిస్టర్. సో ఇక్కడ దేవుడు మనకి క్లియర్గా చెప్పారండి, ఏదైతే మన పితరులు చేసిన పాపం ఏంటి, మనం చేసిన పాపం ఏంటి అంతా కూడా యేసునందు ఒప్పుకుంటే మనకి స్వస్థత కలిగిస్తారండి. అంతేగాని ఎప్పుడు కూడా మనం ఏదో కోల్పోయినట్టు కృంగిపోయినప్పుడు ఎప్పుడు మనం ఉండకూడదు అనమాట. మనం ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండాలి. మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే తప్ప మన లైఫ్లో ఏదో అయిపోతుంది, మన లైఫ్లో ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు అనమాట. అలానే యెషయా 43వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం, 18-19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్పారండి. అంటే ఏంటంటే సమస్తము భూమి మీద ఏదైనా కూడా దేవుడు ఆజ్ఞ లేనిది ఏది అవ్వదండి. అలాంటిది దేవుడు ఆజ్ఞ ఉంది కాబట్టి మనం దేవునిలో రాగలిగాము, దేవుడి బిడ్డలు అవ్వగలిగాము అనమాట. దేవుడి బిడ్డలు అవ్వగలి అంతే. దేవుడితోనే మనం సహవాసం చేయాలి అంతే తప్ప ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శాశ్వతం కాదండి. మనం ఇక్కడ ఉన్నంత వరకు మనం ఏదైతే ఈ కాలం ఇచ్చాడో, భూమి మీద మనకి ఏదైతే కాలం ఇచ్చాడో అదంతా జీవించినప్పుడు అంతా కూడా దేవుడికి మనం స్తోత్రాలు అర్పించుకోవాలండి. దేవుడి మార్గంలో నడవాలి అంతే. కానీ దేవుడి కంటే గొప్పది ఇంకా మనకు ఇంకేది కూడా దొరకదండి. దేవుడితోనే మనం సహవాసం చేయాలి. ఆ తర్వాత కూడా దేవుడు బలిపీఠం ముందు నుంచున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని నువ్వు ఇలా చేసావు, ఇలాగా అనేం మనం చూపించుకోకుండా దేవుడితో ఎక్కువ సహవాసం చేయాలండి మనం. దేవుడిచ్చిన చిన్న పరిశుద్ధ వాక్యం దీవించింది కాక. ఆమేన్, ఆమేన్. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని డెలివర్ చేసిన కుమారుని దేవుడు దీవించి భవిష్యత్తులో తన సేవలు దేవుని వాడుకుంది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.